సారీ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటదంటే, ఇంటెలిజెన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది సైనిక్‌లో 50 మార్కులకి ఉంటది. అలాగే నవోదయలో 50 మార్కులకుంటది. అలాగే ఆహ్, ఆర్ఎంఎస్‌లో కూడా 50 మార్కులకుంటది. కాకపోతే లిటిల్ బిట్ డిఫరెన్స్ ఏంటి అనంటే, సైనిక్‌లోకొచ్చేటప్పటికి 25 క్వెషన్‌లకి 50 మార్కులుంటాయి. ఆర్ఎంఎస్‌లోకొచ్చేటప్పటికి 50 క్వెషన్స్‌కి 50 మార్కులుంటాయి. అదేవిధంగా నవోదయలోకొచ్చేటప్పటికి 40 క్వెషన్స్‌కి 50 మార్క్స్ ఉంటాయి. అయితే ఇక్కడ జనరల్‌గా మనం తెలుసుకోవాల్సిందేంటంటే, ఇంటెలిజెన్స్‌లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ టాపిక్స్ ఉంటాయి. ఎనాలజీ అని, నెక్స్టు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఇప్పుడు ఏవైతే మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నామో, అలాంటివన్నీ డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయన్నమాట. సో, అది ఈ ఇప్పుడు ఏదైతే ఈ టాపిక్స్ ఉన్నాయో ఇవన్నీ కూడాను మనకి సైనిక్, ఆర్ఎంఎస్‌లో సేమ్ టాపిక్స్ మీద మనకి మొత్తం క్లాస్ అనేవి నడుస్తుంటాయి. బట్ మీకొచ్చేటప్పటికి నవోదయలోకొచ్చేటప్పటికి మెంటల్ ఎబిలిటీ అంటారన్నమాట. మెంటల్ ఎబిలిటీ అంటే డయాగ్రామ్స్ ఉంటాయి. కంప్లీట్ డయాగ్రామ్స్ ఉంటాయి. సో, ఆ డయాగ్రామ్స్ అన్నీ కూడాను ఏవైతే డయాగ్రామ్స్ ఉంటాయో, ఆ డయాగ్రామ్స్ అన్నీ కూడాను 40 డయాగ్రామ్స్ ఉంటాయి. 40 డయాగ్రామ్స్ ఒక 15 టైప్స్ ఆఫ్ డయాగ్రామ్స్ ఉంటాయన్నమాట. సో, అవన్నీ కూడా ఏముంటది, ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. నవోదయలో వెరీ ఈజీగా మనం ఈ డయాగ్రామ్స్ అన్నీ హ్యాండిల్ చేయొచ్చు. అదే సైనికు మరియు ఆర్ఎంఎస్‌లోకొచ్చేటప్పటికి అన్ని టాపిక్స్ మీద మనకు అవగాహన ఉంటే తప్ప గాని, ఈ డయాగ్రామ్స్‌ని హ్యాండిల్ చేయడం కష్టమవుద్దనమాట. సో, దట్ దట్ ఈస్ ద మెయిన్ థింగ్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇప్పుడు వన్ బై వన్ మనం ఇప్పుడు తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ హరికేశవ్ రెడ్డి. మీరిప్పుడు మాట్లాడొచ్చు కూడా. సార్ ఇంటెలిజెన్స్‌లో ఉండే టాపిక్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. సో, ఫస్ట్ థింగ్ ఏంటి ఎనాలజీ అనేది ఒక టాపిక్ ఉంటది. తర్వాత అసెట్స్ అండ్ రీజనింగ్ అని ఉంటది. తర్వాత బ్లడ్ రిలేషన్స్ అని ఉంటది. తర్వాత క్యాలెండర్ అని ఉంటది. తర్వాత క్లాసిఫికేషన్ అని ఉంటది. తర్వాత క్లాక్ అండ్ టైమ్ ఉంటది. తర్వాత కోడింగ్ అండ్ డీకోడింగ్ ఉంటది. తర్వాత లాజికల్ రీజనింగ్ ఉంటది. తర్వాత డిక్షనరీ ఆర్డర్ అండ్ అరేంజ్‌మెంట్ అనేది ఉంటది. తర్వాత డైరెక్షన్ అండ్ సెన్స్ అనేది ఉంటది. తర్వాతొచ్చేటప్పటికి స్పిరిచ్యువల్ రీజనింగ్ అంటే రీజనింగ్ అసెస్మెంట్స్ అండ్ రీజనింగ్స్ అనేది ఉంటది. తర్వాత నాన్ వెర్బల్ రీజనింగ్ అని ఉంటది. తర్వాత పజిల్స్ అండ్ సిరీస్ అని ఉంటది. తర్వాత సిట్యుయేషనల్ రీజనింగ్ ఉంటది. వెర్బల్ రీజనింగ్ ఉంటది. సో, ఇవన్నీ ఏంటి అసల ఇవన్నీ ఇన్ని రకాలు ఉంటాయి. ఏంటి ఈటిల కథేంటి అని అనేసి మీరు అనుకోవచ్చు. ఇక్కడ ఆల్ఫాబెట్ ఎనాలజీ అంటే ఒక 2 లెటర్స్ ఇస్తారు. ఆ లెటర్స్ మధ్యన సంబంధం అనేది మనం గుర్తించాలి. ఇఫ్ ఏ ఈజ్ బి, ఇఫ్ ఏ ఈజ్ డి, బి ఈజ్ ఈ, దెన్ వాట్ అబౌట్ సి అనేసి ఇలాగ అడుగుతారన్నమాట. అంటే ఏ ఏబీసీ ఆహ్, ఏబీసీలు బి బీసీడీలతో సమానమైతే సీఐఈలు ఏంటి అనేసి అలాంటి అనాలజీ క్వెషన్ అనేది అడుగుతారన్నమాట. ఇక నంబర్ అనాలజీ వచ్చేటప్పటికి ఇక్కడ చూడండి నంబర్ అనాలజీ అనేది మనం ఒకటి ఇచ్చేసాం చూడండి. ఆల్ఫాబెట్ అనాలజీ అనే పేరుతో సైనిక్‌లో ఉంటది. ఎనాలజీ అనే పేరుతో నవోదయాలో ఉంటది. కానీ ఇది డిఫరెంట్ డయాగ్రామ్స్ అన్నమాట. ఎనాలజీ టెస్ట్ అనేది ఆర్ఎంఎస్‌లో ఉంటది. కానీ నంబర్ ఎనాలజీ ఎనాలజీలో డిఫరెంట్ టైప్స్ అన్నమాట ఇవన్నీ కూడాను. ఎనాలజీలో ఆల్ఫాబెట్ ఎనాలజీ, నంబర్ ఎనాలజీ, వర్డ్ ఎనాలజీ అనేది 3 టైప్స్ ఉంటాయి. సో, ఇవన్నీ ఏంటి రిలేషన్ ఆఫ్ ఎనాలజీ ఇవన్నీ కూడా లిటిల్ బిట్ టాపిక్స్ దాంట్లో. అంతే తప్ప గాని ఇవన్నీ పెద్ద పెద్ద టాపిక్సే. కాపోతే ఆ పేరుతో మీకు ఆర్ఎంఎస్‌లో గాని, నవోదయలో గాని ఇస్తారన్నమాట. ఎనాలజీ అనే పేరుతో మీకు ఏ విధంగా ఉంటాయనేది ఇక్కడ మనం మెన్షన్ చేసాం. ఏ విధమైన పేరుతో మీకు నోటిఫికేషన్‌లో ఉంటది అనేది ఇక్కడ డిఫరెంట్‌గా విడదీసి అందులో పెట్టున్నామనమాట. అయితే ఇక్కడ జనరల్‌గా ఎనాలజీలోకి తీసుకుంటే ఆల్ఫాబెట్ ఎనాలజీ, నంబర్ ఎనాలజీ, వర్డ్ ఎనాలజీ మూడే ఉంటాయి. దాంతో పాటు ఎనాలజీల మధ్యన రిలేషన్ ఉంటదనమాట. అయితే నంబర్ ఎనాలజీ వచ్చేటప్పటికి ఒక 2 నంబర్స్ ఇస్తారు. ఆ నంబర్స్ మధ్య నుండే సంఖ్యల ఆధారంగా మనం సరైన సంఖ్యని గుర్తించాల్సి ఉంటదనమాట. అదేవిధంగా వర్డ్ అనాలిసిస్ వచ్చేటప్పటికి 2 పదాలు ఇస్తారన్నమాట. ఆ పదాల మధ్యన ఉండే రిలేషన్ ఏ విధంగా ఉన్నదనే దాన్ని బేస్ చేసుకొని మనం గుర్తించాల్సిన ఆవశ్యకత ఉంటదన్నమాట.
సో ఇది ఈ విధంగా చూసుకుంటే దీంట్లో మనం నేర్చుకోవడానికి డైలీ ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా మనం హ్యాండిల్ చేయొచ్చు. అభయరామ్, am I audible or not? Yes, sir. హరికేశవ రెడ్డి. హరికేశవ రెడ్డి. It's ఓకే. నితీష్ కుమార్. sir. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. నితీష్ కుమార్. నితీష్. నితీష్ కుమార్. సో ఈ విధంగా ఆల్ఫాబెట్ అనాలజీ, నంబర్ అనాలజీ, వర్డ్ అనాలజీ, అలాగే అనాలజీ మధ్య రిలేషన్స్ అనేవి మనకి మనం డిస్కస్ చేసుకుంటాం. అంటే కమింగ్ క్లాసెస్లో మనం డిస్కస్ చేసుకుంటాం. ఇక్కడ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ చూడండి, అసెట్షన్ అండ్ రీజనింగ్ అని ఉంది. అది అసలు అసెట్స్ అండ్ రీజనింగ్ అంటే ఏంటి ఎవరికైనా తెలుసా? ఎనీవన్? ఎనీవన్ అసెట్స్ అండ్ రీజనింగ్ అంటే అసెట్షన్ అండ్ రీజనింగ్ అంటే ఒక 2 స్టేట్మెంట్స్ ఇస్తాడు. ఒక 2 స్టేట్మెంట్స్ ఇచ్చి స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 అనేసి 2 స్టేట్మెంట్స్ ఇస్తాడు. ఒక స్టేట్మెంట్‌లో ఫ్యాక్ట్ ఉంటది. ఒక స్టేట్మెంట్‌లో దానికి అంటే సపోర్టివ్ సమర్థత ఉంటది. అంటే దాని ఎక్స్‌ప్లనేషన్ ఉంటది. అంటే ఏ విధంగా అంటే 2 స్టేట్మెంట్‌లు ఇచ్చి ఒక దీంట్లో నిజం ఉంటది. ఇంకో దీంట్లో దాని సమర్థన ఉంటదనమాట. ఈ 2 నిజమా? ఈ 2 సంబంధించాయా? అనేది మనం నిర్ణయించాలి. అంటే వాస్తవానికి ఏంటి అనేది డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వెషన్స్ ఉంటాయి దీంట్లో. బట్ అసెట్స్ అండ్ రీజనింగ్స్ అనేది వన్ ఆఫ్ ది కాన్సెప్ట్ అనమాట. సో ఇది సైనికులోనే ప్రైమరీగా ఇస్తారు. నవోదయలో అసలు పూర్తి కాన్సెప్టే ఉండదు. ఇంకా ఆర్ఎంఎస్‌లోకి వచ్చేటప్పటికి సమ్ టైమ్స్ లిటిల్ బిట్ క్వెషన్స్ అడుగుతారనమాట. నెక్స్ట్ బ్లడ్ రిలేషన్స్. బ్లడ్ రిలేషన్స్ అంటే ఏంటి? ఎనీవన్? ఎనీవన్ బ్లడ్ రిలేషన్స్ అంటే మన బ్లడ్ రిలేషన్ సార్. యెస్. వెరీ గుడ్. వెరీ గుడ్. మీరు రెస్పాండ్ అయితే క్లాస్ అనేది వెరీ ఇంటరాక్టివ్‌గా ఉంటది. సో మేము అడిగేటప్పుడు యూ హావ్ టు రెస్పాండ్. ఎందుకంటే మేమేదో సార్, ఇక్కడ కూర్చొని కథ చదవట్లేదు కదా! చెప్పండి. బ్లడ్ రిలేషన్ మీన్స్ రిలేటింగ్ టు ద బ్లడ్ సార్. యెస్. వెరీ గుడ్. నితీష్ కుమార్. నితీష్ కుమార్. ఓకే. సో ఇప్పుడు మనం బ్లడ్ రిలేషన్స్ అంటే ఏంటి అంటే మన కుటుంబాలుంటాయి. ఆ కుటుంబాల సంబంధం మీద, బంధుత్వాల మీద అంటే మీ అమ్మగారు, మీ నాన్నగారు, మీ సోదరుడు, మీ సోదరి, మీ తండ్రి, అదే మీ మామ, ఇలాంటి సంబంధాలుంటాయి కదా! వీటన్నిట్లి మీద క్వెషన్స్ అనేవుంటాయి. ఎలా ఉంటాయి అనే దాని మీద మనం తర్వాత రానున్న క్లాసెస్‌లో మనం డిస్కస్ చేసుకోవచ్చనమాట. అయితే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది ఈ ఈ బ్లడ్ రిలేషన్ క్వెషన్స్ అనేవి సైనిక్‌లో కవర్ చేస్తారు. అలాగే ఆర్ఎంఎస్‌లో కూడా కవర్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి క్యాలెండర్. క్యాలెండర్ వచ్చేటప్పటికి ఆహ్, క్యాలెండర్ అంటే ఏంటి తెలుసా మీకు? క్యాలెండర్ అంటే మనం డేస్, వీక్స్ చూసుకుంటాం చూడండి సార్, అది సార్. వెరీ గుడ్. వెరీ గుడ్. ఇంకా? సార్, హ్మ్. calendar means how how we know the holidays ఓకే. ఓకే. and the events which takes place, sir. వెరీ గుడ్. వెరీ గుడ్ హరికేశ్వర్ రెడ్డి. సో క్యాలెండర్ అనేటప్పటికి ఏ విధంగా ఉంటదంటే, ఈ తేదీ ఏ రోజు ఈ తేదీన ఏ వారం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మార్చ్ 15 గురువారం అయితే, మార్చి 21 ఏ వారం పడుతుంది అనేది ఒక క్వెషన్ ఉంటదనమాట. అలాగిస్తారు. లేదనుకుంటే తెలుగు ఇంగ్లీష్ సంవత్సరాల ప్రకారం 1988 మార్చ్ 10 తారీఖు ఏ వారం పడుతుంది అని అడుగుతారనమాట. సో ఇవన్నిటిని కూడా ఏంటంటే కమింగ్ క్లాసెస్‌లో మనం నేర్చుకుంటాం. ఏ విధంగా అంటే ఈ డేట్స్, ఆ వారాలు ఏం పడతాయి, ఏంటి, వాట్ ఈస్ వాట్ అనేది మనం తెలుసుకుంటామనమాట. కొన్ని సార్లు క్వెషన్స్ ఎలా అడుగుతారంటే ఆగస్ట్ 15 2025లో మండే వచ్చింది. 2000
సారీ 2100లో ఆగస్ట్ 15 ఏ వీక్ వస్తది అని అడుగుతారు. సో, ఈ విధంగా క్యాలెండర్ మీద క్వెషన్స్ అడుగుతారు. దానికి చిన్న లాజిక్స్ ఉంటాయి. దాని ఎక్స్‌ప్లనేషన్స్ అన్నీ కూడా మన టీమ్ అనేది మీకు క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుందనమాట. సో, నెక్స్ట్ వచ్చేటప్పటికి క్లాసిఫికేషన్. ఈ క్యాలెండర్ అనేది స్పెషల్లీ ఫర్ సైనికులనే ఉంటది. ఇంక వేరే చాప్టర్స్ అనేది కవర్ చేయరనమాట. ఇక క్లాసిఫికేషన్స్. క్లాసిఫికేషన్స్ అనేది ఏ విధంగా ఉంటది అనేది మనం చూసుకున్నట్లయితే క్లాసిఫికేషన్స్‌లో క్లాసిఫికేషన్స్ అంటే ఏమైనా తెలుసా మీకు? ఇక్కడ క్లాసిఫికేషన్స్ అనేవి 3 టైప్స్ ఉంటాయి. లెటర్ క్లాసిఫికేషన్, నంబర్ క్లాసిఫికేషన్, వర్డ్ క్లాసిఫికేషన్. చూడండి సేమ్ క్లాస్ అని ఉంది చూడండి. అది కూడా వన్ ఆఫ్ ది క్లాసిఫికేషన్‌లో వన్ ఆఫ్ ది పార్ట్. బట్ అది ఆర్ఎంఎస్‌లో క్లాసిఫికేషన్‌ని ఆ విధంగా ఆ పేరుతో ఇస్తారన్నమాట. సో, నెక్స్ట్ వచ్చేటప్పటికి లెటర్ క్లాసిఫికేషన్స్ అంటే 2 ఆహ్, అంటే 2 అక్షరాల మధ్యన ఉండే విభిన్నమైన అంశం ఏంది? అంటే ఆడ్ వన్ ఏదుంది? అనే దాన్ని మనం గుర్తించడం ఉంటది. నంబర్ క్లాసిఫికేషన్ నుంచి 2 సంఖ్యల మధ్య ఉండే ఆడ్ వన్ ఏంటి అనే దాన్ని గుర్తించడం ఉంటది. ఇక వర్డ్ క్లాసిఫికేషన్ వచ్చేటప్పటికి 2 పదాల మధ్యన ఉండే అంటే విభిన్నమైన అంశం ఏంటి అనే దాన్ని గుర్తించమని చెప్తారన్నమాట. సో, ఈ విధంగా మనం తీసుకున్నట్లయితే ఈ క్లాసిఫికేషన్ అనేది ఆహ్, మనం మొత్తం అంతా కూడాను పదాలు, సంఖ్యలు, అక్షరాల్లో గల విభిన్నమైన అంశం ఏంటి అనే దాని మీద మనకంతా నడుస్తది. వీటిలి గురించి అంతా కూడా మనం రానున్న క్లాసుల్లో తెలుసుకుంటామనమాట. సో, నెక్స్ట్ వచ్చేటప్పటికి క్లాక్ అండ్ టైమ్. సో, ఈ క్లాసిఫికేషన్ అనేది సైనిక్‌లో ఉంటది. ఆర్ఎంఎస్‌లో కూడా ఉంటది. సో, నెక్స్ట్ టాపిక్ వచ్చేటప్పటికి క్లాక్ అండ్ టైమ్. క్లాక్ అండ్ టైమ్ అంటే ఏంటి? క్లాక్ అంటే మనం చూస్తాం చూడండి సార్ టైము అది సార్. క్లాక్ అంటే టైం హ్మ్. అనేది మనం క్లాక్‌లో చూసే టైం సార్. వెరీ గుడ్. జనరల్‌గా క్లాక్ అండ్ టైమ్ అంటే మనం ఇప్పుడు ఏదైతే గడియారం ఉంటదో, గడియారంలో ముల్లు తిరిగే గడియారం ఉంటది చూడండి. అంటే డిజిటల్ వాచ్‌లు కాదు. 1, 2లు చూపించే డిజిటల్ వాచెస్‌ని దీంట్లో పరిగణలోకి తీసుకోరనమాట. Sir, యాహ్! టెల్ మీ హరికేశ్వర్ రెడ్డి. clock also shows the date and the week, sir. So that's a digital clock. We are only discussing going on the మాన్యువల్. దట్ మీన్స్ ఈ గోడ గడియారాలు ఉంటాయి చూడండి. వాల్ క్లాక్స్. దాని మీద ఉంటాయి. కదా డిజిటల్ క్లాక్స్ మీద ఇప్పుడు కూడా లెక్కలనేవి ఉండవు. ఇప్పుడు దీంట్లో క్లాక్స్‌లో లెక్కలు ఏ విధంగా ఉంటాయనంటే ఆహ్, మార్నింగ్ 9:20కి పెద్ద ముల్లు, చిన్న ముల్లు మధ్య నుండే కోణాన్ని లెక్కించండి అంటాడాడు. సో, అది రావాలి అనంటే అసలు మొత్తం 2 ముల్లుల మధ్యన ఎంత కోణం ఉన్నదనేది మనకు తెలియాలి. ఇవన్నీ కూడాను ఏంటంటే బై ప్రాక్టీసే మనకి తెలుస్తుంటాయన్నమాట. డైరెక్ట్‌గా ఏదో మనం గుడ్డిగా చేసిస్తే మనం ఏదో 4 దీన్ని రుక్కు పెడితే తెలిసిపోద్ది అని అనేది మాత్రం అది తప్పనమాట. సో, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ క్లాక్ అండ్ టైమ్ అనేది ఆహ్, 2 గంటలు లేతే అదే గంటల ముల్లుకి హ్యా అదే హ్యాండ్స్ ముల్ అదే సెకండ్స్ ముల్స్‌కి, హవర్స్ ముల్‌కి మధ్యనుండే ఆహ్, కోణాన్ని లెక్కించుటకు, సమయాన్ని కనుగొనడం వంటి ప్రశ్నలేస్తారనమాట. అంటే ఎలాగుంటదంటే, సెకండ్ ముల్‌కి, హవర్ ముల్‌కి 9, 20 గంటలకి ఇన్ని డిగ్రీల కోణం ఉంది. 9:40కి ఇన్ని డిగ్రీలుంది. ఆ రెండిటి మధ్య డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నాం. సో, ఈ విధంగా అడిగేటప్పుడు లిటిల్ బిట్ లాజిక్‌ని మనం అప్లై చేస్తే, మనం ఈజీగా చేయొచ్చనమాట. సో, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది ఈ క్లాక్ అండ్ టైమ్ అనేది ఓన్లీ ఫర్ సైనికే కవర్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి కోడింగ్ అండ్ డీకోడింగ్. కోడింగ్ అండ్ డీకోడింగ్ అంటే ఏంటి? ఇక్కడేంటి అనంటే కోడింగ్ అండ్ డీకోడింగ్ అనేది ఇక్కడ మీకు చూడండి ఫస్ట్‌కొచ్చిన అనాలజీ అని ఇచ్చాము. సో, అనాలజీలో మీకు క్వెషన్స్ ఎలా ఉంటాయంటే ఏ ఈజ్ టు సి యాస్ బి ఈజ్ వాట్ అని అడుగుతారనమాట. అంటే ఎగ్జాంపుల్ ఎలా ఉంటదంటే ఏ ఏ ఈజ్ టు సి అయితే బి అనేది ఏంటి అని అడుగుతాడనమాట. సో, ఆ విధంగా మనం ఆ 2 పదాల మధ్య నుండే ఆహ్, విభిన్నమైన రిలేషన్‌షిప్‌ని మనం అర్థం చేసుకొని మనం అక్కడ చేయాల్సి ఉంటదనమాట. కానీ ఇక్కడికొచ్చేటప్పటికి కోడింగ్ అండ్ డీకోడింగ్. కోడింగ్ అండ్ డీకోడింగ్ అనేది సైనిక్‌లో ఉంటది. అలాగే ఆర్ఎంఎస్‌లో ఉంటది. ఇది నవోదయలో అయితే మాత్రం రాదు. సో, ఏ పేరుతో ఉంటాయనేది అక్కడ మనం మెన్షన్ చేసుంటాం.
సైనిక్లో లెటర్ కోడింగ్, నంబర్ కోడింగ్ అనే పేరుతో ఉంటాయి. అలాగే అంటే జనరల్‌గా సైనికులు టోటల్ ఇంటెలిజెన్స్‌ని ఇచ్చేస్తారు. నెక్స్ట్ ఆర్ఎంఎస్‌లోకి వచ్చేటప్పటికి కూడా సేమ్ అంటే టాపిక్ సేమ్ మెన్షన్ చేయరు. బట్ మనం ఇవన్నీ ప్రిపేర్ చేయాల్సిన ఆవశ్యకత అయితే ఉంది. ఇక నంబర్ కోడింగ్, తర్వాత లెటర్ కోడింగ్. లెటర్ కోడింగ్, నంబర్ కోడింగ్, కోడింగ్ అండ్ డీకోడింగ్ అని 3 రాసున్నది చూసారా? ఇవి ఏ విధంగా అయితే ఆ పేర్లు ఇస్తారో ఆ విధమైన మనము క్లియర్ కట్ అయితే మెన్షన్ చేసున్నాం. అయితే ఈ కోడింగ్ అనేది ఏంటి అనంటే, లెటర్ కోడింగ్ అంటే 2 అక్షరాలను ఆధారంగా చేసుకొని కొన్ని అక్షరాలను ఆధారంగా చేసుకొని కోడ్ చేయడం. అదేవిధంగా నంబర్ కోడింగ్ అంటే కొన్ని సంఖ్యలను ఆధారంగా చేసుకొని కోడ్ చేయడం. అంటే ఇప్పుడు ఒక కోడ్ ఇస్తాడు. ఏబీసీడీ ఈజ్ ఎంఎన్ ఓపీ. సో దెన్ పిఏఆర్టీ ఈజ్ వాట్ అని అడుగుతాడు. అంటే వాడిచ్చే ఫస్ట్ 2 కోడ్ల మధ్యన సంబంధం రిలేషన్ మనం అర్థం చేసుకోవాలి. ఆ అర్థం చేసుకొని దాన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ ఇచ్చే క్వెషన్ తాలూకా కోడింగ్‌ని మనం రాయాల్సి ఉంటదనమాట. సో దీన్ని కోడింగ్ అండ్ డీకోడింగ్‌లో వన్ ఆఫ్ ది మెయిన్ పార్ట్‌గా ప్రైమరీ పార్ట్‌గా చూస్తారు. ఇక్కడ లెటర్ కోడింగ్ అనేసి ఉంటది. నంబర్ కోడింగ్ అని ఉంటది. ఇవన్నీ కూడాను ఏ విధంగా ఉంటాయనేది మనం రానున్న క్లాసుల్లో మనం డిస్కస్ చేయొచ్చనమాట. ఇక ఇది లెటర్ కోడింగ్, నంబర్ కోడింగ్ ఇది ఏదవని కోడింగ్ అండ్ డీకోడింగ్ సైనిక్, ఆర్ఎంఎస్ రెండిటికి కవర్ చేస్తారన్నమాట. ఇక లాజికల్ రీజనింగ్. సో లాజికల్ రీజనింగ్ అంటే ఏంటి? లాజికల్ రీజనింగ్ అంటే ఎవరికైనా తెలుసా లాజికల్ రీజనింగ్? వాట్ ఈజ్ లాజికల్ రీజనింగ్? Logical reasoning means confusing instructions, decisions, and making scenario and counting hidden figure in the diagrams and dice problems. సో లాజికల్ రీజనింగ్ అంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. అదేవిధంగా కొన్ని డెసిషన్ సినారియోస్ ఇస్తుంటారన్నమాట. వాటి మధ్యన ఉండే రిలేషన్ మనం అర్థం చేసుకోవాలన్నమాట. వాటి మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏ విధంగా ఉంటాయంటే ఇప్పుడు ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తారు. ఆ ఇన్స్ట్రక్షన్స్‌ని బేస్ చేసుకొని అంటే అక్కడుండే ఇన్స్ట్రక్షన్‌కి తగ్గట్టుగా మనం యాక్ట్ చేస్తూ ఆ లాజిక్ తగ్గట్టుగా మనం యాక్ట్ చేస్తూ ఆ క్వెషన్ అనేది చేయడం ఉంటది. సో ఇది మీకు చేసేటప్పుడు మీకు అర్థమవుతది. డైరెక్ట్‌గా మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుంటే ఏం తెలీదు మీకు. ఇదేంటి అర్థం కాని విషయంలా ఉంటది. సో నెక్స్ట్ వచ్చినప్పటికి డిక్షనరీ ఆర్డర్ అరేంజ్‌మెంట్. డిక్షనరీ ఆర్డర్ అరేంజ్‌మెంట్ అంటే దీంట్లో లాజికల్ రీజనింగ్ అనేది ఆర్ఎంఎస్‌లో ఉంటది, సైనిక్‌లో ఉంటది. సో మీరు కంప్లీట్ ఫోకస్ అయితే దాని మీద ఉండాలి. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేటప్పటికి డిక్షనరీ ఆర్డర్ అండ్ అరేంజ్‌మెంట్. డిక్షనరీ ఆర్డర్ అండ్ అరేంజ్‌మెంట్ అనేది ఆర్ఎంఎస్‌లో ఉంటది. అదేవిధంగా సైనిక్‌లో కూడా ఉంటదనమాట. సో ఆర్ఎంఎస్‌లో, సైనిక్‌లో రెండిట్లో కవర్ చేస్తారు కాబట్టి ఆర్ఎంఎస్‌లో ఏం పేరుతో కవర్ చేస్తారంటే ఆల్ఫాబెటికల్ అరేంజ్‌మెంట్ వర్డ్స్. సైనిక్‌లో అయితే అరేంజ్ ద వర్డ్స్ ఇన్ డిక్షనరీ ఆర్డర్. సో ఈ 2 కూడా కాన్సెప్ట్ అనేది ఒకటేని. సో ఇంకా అసలు దీంట్లో జరిగే అసలు దీని తాలూకా మెయిన్ థీమ్ ఏంటంటే మనం ఇచ్చిన పదాలని డిక్షనరీ క్రమంలో సర్దడం అనమాట. ఒక 4, 5 వర్డ్స్ ఇస్తారు. దాన్ని మనం డిక్షనరీ క్రమంలో అరేంజ్ చేసి ఫస్ట్ వన్ ఏది, సెకండ్ వన్ ఏది, థర్డ్ వన్ ఏది, లేదంటే 1, 2, 3 4, 5, 6 అలాగా ఉండే ఆప్షన్స్‌ని మనం ఎంచుకోవాల్సిన పనైతే ఉంటది. అలాంటివి నేర్చుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి డైరెక్షన్ అండ్ సెన్స్. సో డైరెక్షన్ అండ్ సెన్స్ వచ్చేటప్పటికి ఇక్కడ డైరెక్షన్స్ ఏ విధంగా ఇస్తాయి? ఎన్ని డైరెక్షన్స్ ఉన్నాయి మనకి? 4 సార్. ఏంటవి? నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్. ఓకే. ఏదైతే మనకి డైరెక్షన్స్ ఉన్నాయో అంటే నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ అనేవి. సో వీటిని బేస్ చేసుకొని మనం దిశలను ఆధారంగా దూరాన్ని కనుక్కోవడం, అదేవిధంగా డైరెక్షన్ కనుక్కోవడం, ఏ పాయింట్‌లో ఉన్నాడనేది కనుక్కోవడం, ఇలాంటివన్నీ క్వెషన్స్ అనేవి ఉంటాయి. సో ఇవి అనేది మనం వెళ్తున్న క్లాస్‌లో డిస్కస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి స్పిరిచువల్ స్పాషియల్ రీజనింగ్. అంటే ఏమంటారంటే బింబాలు లేదా విజువలైజేషన్ అంటారన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఎంబెడెడ్ ఫిగర్ ఇది నవోదయకు ఉంటది. అలాగే మిర్రర్ అండ్ వాటర్ ఇమేజ్ ఇది సైనిక్ ఉంటది. మిర్రర్ ఇమేజింగ్
అనేది నవోదయలో ఉంటుంది. అదేవిధంగా స్పేస్ విజువలైజేషన్ అంటే విజువలైజేషన్ అనేది నవోదయలో ఉంటుంది. ఇక్కడ మనము ప్రైమరీ కాన్సెప్ట్ అనేది సైనిక్‌లో మిర్రర్ అండ్ వాటర్ ఇమేజ్‌తో ఉంటది. మిగతా ఎంబెడెడ్ ఫిగర్ గాని, స్పేస్ విజువలైజేషన్ గాని ఇవన్నీ కూడా నవోదయలో ఉంటాయన్నమాట. సో, మీకు నవోదయది నెక్స్ట్ నేను ఏ విధంగా క్వెషన్స్ ఉంటాయనేది మీకు నేను చూపిస్తాను. దానికి తగ్గట్టుగా మనం ప్రాక్టీస్ అయితే చేయాలి. ఇక్కడ ఈ విధంగా ఏదైతే స్పాషియల్ రీజనింగ్ ఉంటదో, సో, ఎంబెడెడ్ ఫిగర్ అని, మిర్రర్ అండ్ వాటర్ ఇమేజ్ అని, మిర్రర్ ఇమేజింగ్ అని, స్పేస్ విజువలైజేషన్ అని డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వెషన్స్ ఉంటాయి. దాంట్ల ప్రకారం మనం నేర్చుకుంటాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫిగర్ అనాలిసిస్. ఫిగర్ అనాలిసిస్‌కి వచ్చేటప్పటికి ఏ విధంగా వాట్ ఈస్ ఫిగర్ అనాలిసిస్ ఎనీవన్? ఈ ఫిగర్ అనాలిసిస్ అనేది I don't. నవోదయలో ప్రైమరీ కాన్సెప్ట్ నవోదయలో ఉంటదనమాట. ఒక 2 ఫిగర్స్ ఇస్తారు. ఆ 2 ఫిగర్స్ ఇచ్చి వాటిని టాలీ చేయమంటారు. ఎలాంటి ఫిగర్ సేమ్ ఫిగర్ ఎక్కడ ఉంది అంటారు. లేదనుకుంటే ఒక ఫిగర్ ఇస్తారు. ఆ ఫిగర్‌లో ఒక చిన్న పార్ట్ ఇస్తారు. ఈ పార్ట్ ఆ ఫిగర్‌కి ఎక్కడ సెట్ అవుద్దని అడుగుతారు. ఇలాగా చూసుకున్నట్లయితే నవోదయలో ఒక 15 టైప్స్ ఆఫ్ టాపిక్స్ ఉంటాయి. దాన్ని మనం ఆహ్, కమింగ్ పాయింట్‌లో డిస్కస్ చేసుకోవచ్చు. సో, నెక్స్ట్ వచ్చేటప్పటికి నాన్ వెర్బల్ రీజనింగ్. నాన్ వెర్బల్ రీజనింగ్ వచ్చేటప్పటికి నాన్ వెర్బల్ రీజనింగ్‌లో ఇమేజెస్ ఉంటాయి. సో, జంబుల్ స్పెల్లింగ్స్ ఉంటాయి. అలా విధంగా అసైన్‌మెంట్స్ అండ్ కరెక్ట్ మ్యాథమెటికల్ సైన్స్ ఉంటాయి. తర్వాత మిస్సింగ్ టైమ్స్ ఉంటాయి. నాన్ వెర్బల్ రీజనింగ్ ఉంటది. సో, ఈ విధంగా మనం తీసుకున్నట్లయితే ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ నాన్ వెర్బల్ రీజనింగ్ అంతా కూడాను ఆల్మోస్ట్ మీరు ఒక గ్రూప్ డీకి ప్రిపేర్ అయితే ఏ విధంగా ఎంత స్థాయిలో ఉంటదో అదే స్థాయిలో ఉంటాయి క్వెషన్స్ కూడా. మీరు ఎటువంటి భయపడాల్సిన పనైతే లేదు. మనం వెళ్తున్న కొద్దీ చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. మేము ఏదైతే కంటెంట్ క్లాసెస్ మీకు పెడుతున్నామో అది మీరు ప్రాపర్‌గా ఫాలో అయ్యి నేర్చుకుంటే చాలనమాట. సో, నెక్స్ట్ వచ్చేటప్పటికి పజిల్స్ అండ్ సిరీస్. సో, పజిల్స్ అండ్ సిరీస్‌లోకొచ్చేటప్పటికి ఆహ్, పంచ్డ్ హోల్ ప్యాటర్న్ ఫోల్డింగ్ అండ్ అన్‌ఫోల్డింగ్ అని పేరు. ఇది నవోదయలో ఉంటది. అంటే అసలు ఉండండి ఫస్ట్ బిఫోర్ టాపిక్ చూద్దాం. నాన్ వెర్బల్ రీజనింగ్. సో, నాన్ వెర్బల్ రీజనింగ్ గురించి అంటే అక్కడ ఏముంటదంటే ఆహ్, ఎటువంటి భాష అనేది ఉండదు. ఒక ఇమేజ్ ఇస్తాడు. ఆ ఇమేజ్‌లో ఒక లాజిక్ ఇస్తారు. ఆ లాజిక్ ఇచ్చి దానికి తగ్గట్టు క్వెషన్స్ ఇస్తారనమాట. అంటే మిస్సింగ్ ప్యాటర్న్ అని ఉంటాయి. నెక్స్ట్ కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయి. తర్వాత దాంట్లో కొన్ని మ్యాథమెటికల్ సైన్స్ ఉంటాయి. తర్వాత కొంత పార్టే మిస్ అయిపోయి ఉంటది. సో, ఇలాంటివన్నీ కూడా నాన్ వెర్బల్ రీజనింగ్‌లో మనకుంటాయి. ఇది ప్రైమరీ ఫోకస్ ఏంటి అనంటే సైనిక్, ఆర్ఎంఎస్ ఉంటదనమాట. నాన్ వెర్బల్ రీజనింగ్ అంతా కూడాను. తర్వాత పజిల్స్ అండ్ సిరీస్. పజిల్స్ అండ్ సిరీస్ అంటే ఈ అక్షరాలను గాని, లేదా సంఖ్యలను గాని మనం పూర్తి స్థాయిలో అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా వాళ్ళిచ్చే క్వెషన్‌ని బేస్ చేసుకొని మనం రాయాలన్నమాట. ఇక్కడ పజిల్స్ అండ్ సిరీస్‌లో పంచ్డ్ అండ్ హోల్ ప్యాటర్న్ అంటే మనకి ఒక కాగితం ఇస్తారు. ఆ కాగితాన్ని ఈ పలానా ప్లేస్‌లో హోల్డ్ చేస్తే ఆ హోల్ ఎన్ని హోల్స్ అవుతుంది. అలాగా ఫోల్డింగ్ ఇన్ని విధాలుగా ఫోల్డింగ్ చేసి హోల్డ్ చేస్తే ఒక హోల్ పెట్టినప్పుడు ఎన్ని హోల్స్ పడుతుంది. ఇలాంటి క్వెషన్స్ అనేవి అడుగుతారు. అది మనం చూస్తేనే క్లాసెస్‌లో మనం డిస్కస్ చేయొచ్చు. ఇక ప్యాటర్న్ కంప్లీషన్ అనేది. ప్యాటర్న్ కూడా సేమ్ అలాగే ఉంటాయి. ఈ 2 కూడా నవోదయలో కవర్ అవుతాయి. పజిల్స్ అనేవి ఆర్ఎంఎస్‌లో ఉంటాయి. డిఫరెంట్ టైప్ ఆఫ్ పజిల్స్ మీరు చేస్తుంటారు. అలాంటివి రకరకాల పజిల్స్ అని మనం డిస్కస్ చేస్తాం. సో, ఆల్ఫాబెట్ సిరీస్ అంటే ఆల్ఫాబెట్లు అనేవి ఒక ఆర్డర్‌లో ఇస్తారు. ఆ సిరీస్‌ని బేస్ చేసుకొని నెక్స్ట్ వచ్చే మిస్సింగ్ వర్డ్ గాని, లేదంటే నెక్స్ట్ రాబోయే వర్డ్‌ని గాని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటది. నెక్స్ట్ కంప్లీషన్ ఆఫ్ సిరీస్ అంటే ఏబీసీడీ అనేసి ఇచ్చి మధ్యలో ఒక గ్యాప్ ఇచ్చి మళ్ళీ సీడీబీ అని ఇచ్చి అలాగా కొన్ని గ్యాప్‌లు ఇస్తుంటారన్నమాట. దాన్ని సిరీస్‌ని మనం కంప్లీట్ చేయాల్సుంటది. సో, ఆ విధంగా ఉండే క్వెషన్స్‌ని మనం ప్రాక్టీస్ చేస్తుంటాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి నంబర్ సీరీస్ ఉంటది. తర్వాత సీక్వెన్స్ ఉంటది. తర్వాత పేపర్ ఫోల్డింగ్ అండ్ కటింగ్ నవోదయ పేర్లు సేమ్ ఉంది. సో, ఈ విధంగా చూసుకున్నట్లయితే ఏవైతే ఈ పజిల్ అండ్ సిరీస్ మీద నెక్స్ట్ ఈ ఫోల్డింగ్ మీద క్వెషన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడాను మీకు మనం డిస్కస్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి సిట్యుయేషనల్ రీజనింగ్. సిట్యుయేషనల్ రీజనింగ్ అంటే ఒక నలుగురు, ఐదుగురు ఒక దగ్గర కూర్చున్నారు. ఆ కూర్చున్న టైంలో ఒక సిట్యుయేషన్ వచ్చింది. వచ్చేటప్పుడు ఏ విధంగా మనం యాక్ట్ చేస్తాం అనే దాన్ని సిట్యుయేషనల్ రీజనింగ్ ఉంటదనమాట. మీరు భవిష్యత్తులో కాబోయే ఆఫీసర్స్ అనమాట. సో, మీ ఆఫీసర్స్‌కి ఉండాలి అనంటే
మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్ మీరు భవిష్యత్తులో ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఆ టైంలో మీరు ఏ విధంగా యాక్ట్ చేస్తారు, ఎంత ఇంటాక్ట్గా మీ బ్రెయిన్ పనిచేస్తుంది అనే దాన్ని గమనించడం కోసం ఇలాంటి ఎగ్జామ్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. అయితే మీకు అప్పుడెప్పుడో జరిగిపోయే దీని గురించి ఇప్పుడేం క్వశ్చన్ వేయరు. బట్ బేసిక్ మెంటల్ ఎబిలిటీ మీద మొత్తం క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా మనము ఆన్సర్స్ ప్రిపేర్ చేసుకొని మనం ఆప్ట్ చేసుకుంటున్నాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ ఇంటిగ్రేషన్ అనేది ఉంటుంది. ఇది ఆర్ఎంఎస్లో ఉంటుంది. ఇది కూడా మనము రానున్న క్లాసెస్లో డిస్కస్ చేసుకుంటాం. సో ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్? No, sir. ఓకే. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మన నవోదయ కాన్సెప్ట్స్ ఏ విధంగా ఉంటాయి అనేది మీకు నేను స్క్రీన్ షేర్ చేసి చూపిస్తాను. జస్ట్ మినిట్. Yes, sir. ఐ థింక్ Yes, sir. ఓకే. మనకి ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో నవోదయ మెంటల్ ఎబిలిటీ వచ్చేటప్పటికి 40 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్. ఓవరాల్ 50. Sir, it's not audible, sir. Right now? Am I audible or not? Yes, sir. No. Now it is now you are getting my voice or not? Yes, sir. Now Yes, sir. it is audible? Yes, sir. It's audible, sir. ఓకే. సో మనకి నవోదయ వచ్చేటప్పటికి ఏ విధంగా ప్యాటర్న్ ఉంటుంది అనేది చూసుకుందాం. సో ఇది యాజ్ పర్ నోటిఫికేషన్ మనకి ఇచ్చేదనమాట. సో నోటిఫికేషన్లో ఏమి ఇస్తారు అని అంటే మెంటల్ ఎబిలిటీ ఇస్తారు, అర్థమెటిక్ ఇస్తారు, అలాగే లాంగ్వేజ్ ఇస్తారు. లాంగ్వేజ్ అర్థమెటిక్స్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో మెంటల్ ఎబిలిటీ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం. సో మెంటల్ ఎబిలిటీ అంటే 40 క్వశ్చన్స్ ఇస్తారు, 50 మార్క్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ 1.25 మార్క్స్ అనమాట. సో ఇక్కడ ఏమేమి కాన్సెప్ట్స్ ఇస్తారనేది మనం డిస్కస్ చేసుకోవచ్చు. సో కాన్సెప్ట్స్ ఏమి ఇస్తారంటే ఇగో చూడండి, జనరల్గా ఒక 10 కాన్సెప్ట్స్ ఇస్తారు. ఆ 10 కాన్సెప్ట్స్ ఏముంటాయి అని అంటే ఆడ్ మ్యాన్ అవుట్ అని, తర్వాత ఫిగర్ మ్యాచింగ్ అని, ప్యాటర్న్ కంప్లీషన్ అని, తర్వాత ఫిగర్ సిరీస్ కంప్లీషన్ అని, తర్వాత ఎనాలజీ అని, తర్వాత జియోమెట్రికల్ ఫిగర్ కంప్లీషన్ అని, తర్వాత మిర్రర్ ఇమేజింగ్ అని, తర్వాత పంచ్డ్ అండ్ హోల్ ప్యాటర్న్ అని, తర్వాత స్పేస్ విజువలైజేషన్ అని, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎంబెడెడ్ ఫిగర్స్ అనేసి ఇలాగ ఒక 10 టైప్స్ ఆఫ్ ఐటమ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. సో ఆ ప్రాబ్లమ్స్ మనం ఏ విధంగా ఇస్తారంటే ఈ 10 టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడా 40 క్వశ్చన్స్ ఇస్తారు. అంటే ఈచ్ ప్రాబ్లమ్ ఆల్మోస్ట్ 4 క్వశ్చన్స్ కవర్ అవుతాయి. 4 into 1.25 అంటే 5. అంటే మన ఈచ్ టైప్ ఆఫ్ ప్రాబ్లంలో మనకి 5 మార్క్స్ అనేది వస్తుంది అనమాట. మెంటల్ ఎబిలిటీ చాలా ఈజీగా స్కోర్ చేయొచ్చు కూడా. నెక్స్ట్ వచ్చేటప్పటికి మెంటల్ ఎబిలిటీలో ఫస్ట్ ఆడ్ మ్యాన్ అవుట్ అంటే ఇక్కడ చూడండి, మీకు డయాగ్రామ్స్ కనిపిస్తుంది కదా, ఏం కనిపిస్తుంది చెప్పండి. చూడండి ఒకసారి డయాగ్రామ్ చూడండి, తర్వాత ఏం కనిపిస్తుంది చెప్పండి. డయాగ్రామ్స్ కనిపిస్తున్నాయి సార్. అదే డయాగ్రామ్స్ 4 డయాగ్రామ్స్ ఉన్నాయి. సో 4 డయాగ్రామ్స్ లో మీకు ఏం కనిపిస్తుంది చెప్పండి. డైరెక్షన్స్ కనిపిస్తున్నాయి సార్. డైరెక్షన్స్ నాట్ జస్ట్ నో అంటే డిఫరెంట్ గా ఏది కనిపిస్తుంది చెప్పండి. చూడాలి, బాగా అబ్జర్వ్ చేయాలి. దాంట్లో విభిన్నమైనది ఆడ్ మ్యాన్ గా ఉండేది ఏంటి అనేది చెప్పాలి. సో ఇప్పుడు ఏబిసిడి అనేది 4 డయాగ్రామ్స్ ఉన్నాయి. చూడండి ఈ డయాగ్రామ్ ఆన్సర్ ఇస్ ఏ. ఈ డయాగ్రామ్ కి మధ్యలో గీత ఉంది, ఈ డయాగ్రామ్ కూడా గీత మధ్యలోనే ఉంది, ఇక్కడ ఈ డయాగ్రామ్ కూడా మధ్యలో గీత ఉంది. కాకపోతే ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ డైరెక్షన్స్ లో తిరుగుతుంది. బట్ ఈ డయాగ్రామ్ కి వచ్చేటప్పటికి ఈ గీత సైడ్ దీని మీద ఉంది. సో ఇది డిఫరెంట్ గా ఉందన్నమాట. సో ఇది ఆన్సర్ ఇది అనమాట. అంటే మనం దీంట్లో డిఫరెంట్ గా ఉండేదాన్ని మనం కనుక్కోవాలి. దీన్ని ఆడ్ మ్యాన్ అవుట్ అంటారన్నమాట. సో దీన్ని విభిన్నమైన దాన్ని కనుక్కోవడం, వివిధ ఆకారాల్లో భిన్నంగా ఉండేదాన్ని మనం గుర్తించాల్సిన ఇది ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫిగర్ మ్యాచింగ్ అంటారన్నమాట. సో ఫిగర్ మ్యాచింగ్ అంటే ఇప్పుడు ఇక్కడ ఒక ఫిగర్ ఇచ్చారు, ఇక్కడ ఒక 4 ఫిగర్స్ ఇచ్చున్నారు. ఈ ఫిగర్ దీంట్లో ఎక్కడ ఉంది అనేది మనం కనుక్కోవాలి. ఎక్కడ ఉంది చూడండి, ఎస్, వెరీ ఈజీగా మీరు చేయొచ్చు అనమాట.
నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి Because దానికి arrow రాలేదు. Sir, it's not available, sir. వాట్ అవైలబుల్ It's saying not available. Preview, sir. జస్ట్ ఏ మినిట్. Slowly. ఓకే, ఫిగర్ మ్యాచింగ్ అనేది మీరు చేశారు. మనం ఇప్పుడు 2 డిస్కస్ చేసుకున్నాం కదా, మిగతా 8 చూద్దాం. సో ఇక్కడ వచ్చేటప్పటికి ప్యాటర్న్ కంప్లీషన్. ఇక్కడ ప్యాటర్న్ అంటే చూడండి, ఇక్కడ ఒక డయాగ్రామ్ ఇచ్చారు. ఈ డయాగ్రామ్ లో 1 పార్ట్ అనేది మిస్ అయింది. ఈ మిస్ అయిన పార్ట్ ఈ 4 డయాగ్రామ్స్ లో ఎక్కడ ఉంది అనేది కనుక్కోమన్నారు. ఎక్కడ ఉంది కనుక్కోండి. కరెక్ట్ కనుక్కోవాలి. నేను చెప్పే లోపల బి సార్. నాట్ బి. నో నో నో, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. సో చూడండి, సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. మిగతావన్నీ కూడా లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ ఉంది. సో దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. సో దీన్ని ఇలాంటి క్వశ్చన్స్ని ఫిగర్ ప్యాటర్న్ కంప్లీషన్ అంటారు అనమాట. అంటే మనం ఇక్కడ చేయాల్సిందల్లా ఏంటి కాదు, ఒక ఆకారం అనేది పూర్తిగా ఉండదు, దాంట్లో లేకున్న భాగాన్ని ఎక్కడ ఉందనేది ఐడెంటిఫై చేసి దానికి మనం యాడ్ చేయాలి. సో దాన్ని మనం ప్యాటర్న్ కంప్లీషన్ అంటారు అనమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎనాలజీ. చూడండి, ఈ ఎనాలజీలో ఎనాలజీ ఏ విధంగా ఉంటుంది అంటే, ఇది ఫిగర్ సిరీస్ అంటారు. ఎనాలజీని కూడా ఫిగర్ సిరీస్ కూడా అంటారు అనమాట. ఫిగర్స్ అనే ఒక సిరీస్ ఆధారాలు ఉంటాయి. దానికి సంబంధించిన సిరీస్ ఎక్కడ ఉంది అనేది మనం ఐడెంటిఫై చేయాలి. చూడండి, ఇక్కడ ఈ రెండింటి మధ్య లాజిక్ ని అర్థం చేసుకోవాలి. తర్వాత ఈ రెండింటి మధ్యన లాజిక్ ని మనం గుర్తించాలన్నమాట. సో ఈ రెండింటి మధ్య లాజిక్ ఏముంది, ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది, మీద మళ్ళీ ఒక చిన్న ట్రయాంగిల్ నుంచి దానిలో గీతలు ఇచ్చారు. గీసార్ కిందకి వచ్చింది కాబట్టి దీనికి గీతలు అనేది కింద వస్తుంది సార్. దానికి పెంట దానికి. ఓకే, సో ఇప్పుడు ఆన్సర్ ఏమవుద్ది? వెరీ గుడ్, ఏ. సో కరెక్ట్ ఆన్సర్ ఏ అవుద్ది. సో దీన్ని ఫిగర్ సిరీస్ అని అంటారు, లేదనుకుంటే ఎనాలజీ అనే పేరు కూడా పిలుస్తారు అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి జియోమెట్రికల్ ఫిగర్ కంప్లీషన్ అంటే ట్రయాంగిల్స్, స్క్వేర్స్, సర్కిల్స్ మీద ఉంటాయి ఈ క్వశ్చన్స్ అన్ని కూడా. సో ఇక్కడ చూడండి, జియోమెట్రికల్ ఫిగర్ కంప్లీషన్ అంటే ఈ ఫిగర్ల మధ్య నుండి సంబంధాన్ని మనం కనుక్కోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఒక పార్ట్ ఇచ్చారు, ఈ పార్ట్కి దీంట్లో ఏ పార్ట్ అనేది కరెక్ట్ గా మ్యాచ్ అవుతుంది అనేది మనం ఆప్షన్ నాట్ బి, ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. సో ఆప్షన్ ఏ అనేది, ఏ ఫిగర్ అనేది ఇక్కడ కరెక్ట్ గా సెట్ అవుద్ది అనమాట. సో ఆ విధంగా మనము ఈ జియోమెట్రికల్ ఫిగర్ కంప్లీషన్ కూడా చేయొచ్చు. చాలా ఈజీగా ఉంటాయి, బట్ లిటిల్ బిట్ లాజిక్ అనేది మనం గుర్తిస్తే చాలా సింపుల్ గా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇప్పుడు వరకు మనం ఎన్ని డిస్కస్ చేసుకున్నాం? 5 డిస్కస్ చేసాం. ఎనాలజీ ఒకటి, తర్వాత జియోమెట్రికల్ ఫిగర్ కంప్లీషన్ ఒకటి. ఎనాలజీ, జియోమెట్రికల్ ఫిగర్ అంటే జియోమెట్రికల్ ఫిగర్ కంప్లీషన్ అంటే ఒక భాగం మిస్ అయింది, ఆ భాగం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది అనేది మనము ఎంపిక చేసుకోవాలి. అలాగే ఎనాలజీ అంటే ఇక్కడ ఎనాలజీ అంటే 2 ఆకారాల మధ్యన ఉన్న సంబంధాన్ని మనము ఐడెంటిఫై చేసి మిగతా 2 ఆకారాల మధ్య ఉండే సంబంధాలతో ఆ నెక్స్ట్ ఇమేజ్ ఎక్కడ ఉంది అనేది మనం కనుక్కోవాలి. నెక్స్ట్ ప్రీవియస్ అనేది ప్యాటర్న్ ఫిగర్ అంటే మీకు 2 ఫిగర్స్ ఇస్తారు, అందులో ఒక మిస్సింగ్ పార్ట్ ఉంటుంది, ఒక ఫిగర్ ఇస్తారు, అందులో మిస్సింగ్ పార్ట్ ఉంటుంది. మిస్సింగ్ అనేది ఎక్కడ మిస్ అయింది అనే దాన్ని కూడా మనం ప్యాటర్న్ అనేది కనుక్కోవాలి. తర్వాత ఫిగర్ సిరీస్ అంటే ఇది మనం డిస్కస్ చేయలేదు. సో ఫిగర్ సిరీస్ అంటే ఇక్కడ కొంత పార్ట్ ఇచ్చాడు, ఇక్కడ రిమైనింగ్ పార్ట్ ఇచ్చాడు, ఇక్కడ మిగతా పార్ట్ ఇచ్చాడు, ఫైనల్ ఫిగర్ ఏమొస్తుంది అనేది ఫిగర్ సిరీస్ అంటారు అనమాట దీన్ని. సో ఈ ఫిగర్ సిరీస్ అంటే ఏంటంట? ఆప్షన్ వచ్చేసి సి సార్, x0 0x. The answer is C, sir. C. Answer C. So yes, just a minute. So ఈ విధంగా ఉంటుంది, అంటే దీన్ని ఫిగర్ సిరీస్ కంప్లీషన్ అంటారు అనమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం ఈ ఎనాలజీని కనుక్కున్నాం, తర్వాత ఏదైతే ఉందో జియోమెట్రికల్ ఫిగర్ కంప్లీషన్ కనుక్కున్నాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి మిర్రర్
మిర్రర్ ఇమేజింగ్ ఇది ఒక 7th మోడల్. ఇక్కడ ఒక ఇమేజ్ ఇచ్చారు, దీనికి XY డైరెక్షన్స్ ఇచ్చున్నారు. సో ఇక్కడ ఇది ఏ విధంగా మనకి మిర్రర్ లో కనిపిస్తుంది అనే దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఏ విధంగా కనిపిస్తుంది? డి సార్. ఎస్, ఆప్షన్ డి. ఆన్సర్స్ ఆల్రెడీ ఇస్తున్నారు. సో ఎగ్జాంపుల్ గా మనకి ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతారు అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి స్పేస్ ఇంకొక టాపిక్ ఉంటుంది, పంచ్డ్ హోల్ ప్యాటర్న్ అంటారు అనమాట. పంచ్డ్ హోల్ అంటే ఒక కాగితం తీసుకున్నాం, ఈ విధంగా దాన్ని ఏమంటారు, ఫోల్డ్ చేసాం. సో అండి పంచ్డ్ హోల్డ్ ప్యాటర్న్ అంటారు, అంటే ఫోల్డింగ్ అండ్ అన్ఫోల్డింగ్ అనే అంటారు, కాన్సెప్ట్ అంటారు. ఒక కాగితం తీసుకొని ఫోల్డింగ్ చేసిన తర్వాత దానికి పంచ్ చేసేవారు. ఎక్కడ పంచ్ చేశారు? ఈ పాయింట్ లో పంచ్ చేశారు, ఇక్కడ కట్ చేశారు. చేస్తే అది ఏ విధంగా వస్తుంది అనే దాన్ని మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది అనమాట. సో చూడండి, ఈ విధంగా చేస్తే ఆప్షన్ ఏలో చూపించే డయాగ్రామ్ విధంగా వస్తుంది అనమాట. ఇది రానున్న మన క్లాసుల్లో మనం తెలుసుకోవచ్చు. దీన్ని పంచ్డ్ హోల్డ్ ప్యాటర్న్, ఫోల్డింగ్ అండ్ అన్ఫోల్డింగ్ అంటారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి స్పేస్ విజువలైజేషన్. స్పేస్ విజువలైజేషన్ అంటే మనకి ఇక్కడ ఒక బొమ్మ ఇచ్చున్నారు. ఏమిచ్చారు? బొమ్మ సార్. ఒక బొమ్మ ఇచ్చారు, దాన్ని మనం అర్థం చేసుకొని అది ఎటు తిప్పినా, అది ఎటు కదిలించినా అవి ఎలా కనిపిస్తాయో మనకి ఊహించుకోవాలన్నమాట. ఊహించుకొని అంటే మనం విజువలైజ్గా ఊహించుకొని ఏ డయాగ్రామ్ ఇది సరిపోలుతుంది అనే దాన్ని మనం చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, ఐ థింక్ ఇది లిటిల్ బిట్ క్లమ్జీగా యాజ్ ఇట్ ఈజ్ ప్యాటర్న్ ఉంటాయి. ఇవన్నీ కలిపితే వచ్చే మన డయాగ్రామ్ ఏంటి? ఇది కాదు, ఇది సిమిలర్గా ఉంది కానీ బట్ లిటిల్ బిట్ డిఫరెన్స్ అనేది ఇక్కడ ఉంటుంది ఈ పాయింట్ లో. సేమ్ ఇది కూడా కాదు, ఇది అవుతుంది. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఇది కొంచెం స్పేస్ విజువలైజేషన్ అనేది మనం ఊహించుకుని ఊహా జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి 10th టైప్ అనేది ఎంబెడెడ్ ఫిగర్. ఈ ఫిగర్ లో ఏం ఎంబెడ్ అయి ఉంది అనేది మనము చూడాలి. అంటే లోపల దాగి ఉన్న ఆకారం ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది అనమాట. దీంట్లో ఏ ఆకారం దాగి ఉంది? ఎక్కడ? ఏ ఫిగర్ లో ఉండే ఆకారం ఇక్కడ ఉంది. ఈ ఆకారం అనేది ఏ ఫిగర్ లో ఉంది చెప్పండి? ఎంబెడెడ్ ఫిగర్ అంటే బి సార్. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. సో దాన్ని ఎంబెడెడ్ ఫిగర్ అంటారు. సో ఈ విధమైన క్వశ్చన్స్ అనేవి మీకు ఉంటాయి అన్నమాట. ఇంకేమైనా డౌట్ ఉందా మీకు? No, sir. ఓకే, సో ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ మ్యాథమెటిక్స్ క్లాసెస్ అయితే రెగ్యులర్గా స్టార్ట్ అయిపోతాయి. సో ఎర్లీ మార్నింగ్ 5 నుంచి మీకు క్లాస్ ఉంటుంది. రిమైనింగ్ టైం అంతా మేము మీకు ఇంటిమేట్ చేస్తుంటాం. సో మీరు ఏ రోజు కూడా క్లాస్ అనేది మిస్ అవ్వకూడదు. మార్నింగ్ 5 అంటే ఒక 5 minutes అటు ఇటు ఉంటుంది, కానీ ఓవరాల్గా అయితే 5 o'clock అయితే క్లాస్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. సో మీ టైమింగ్స్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. మార్నింగ్ 5 నుంచి 6-6:30 మధ్యన సమ్మర్ మొత్తం నడుస్తుంది. లేదు మిగతా టైమింగ్స్ ఏదైనా స్పెషల్ క్లాసెస్ అరేంజ్ చేయాలి లేదనేది మీకు తర్వాత ఇంటిమేట్ చేస్తాం. సో ఎనీ డౌట్? నో సార్. ఓకే, సో థ్యాంక్ యూ టు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. Sir. ఓకేనా? చెప్పండి సార్. ఎస్, హరికేశవ్ రెడ్డి. టెల్ మీ. Sir. హరికేశవ్ రెడ్డి. Yes, sir. Nothing, sir. టెల్ మీ వాట్ యు వాంట్. Sir. ఏం కావాలి చెప్పండి మీకు. No issues, sir. యూ హ్యావ్ ఎనీ డౌట్ ఆర్ ఎనీ ఇష్యూ? No, sir. ఓకే, గుడ్. ఇప్పుడు ఎవరైతే మనకి ప్రాపర్ డైలీ ఫాలో అవుతారో వాళ్ళకి నీట్గా అర్థమవుతుంది అనమాట. మధ్యలో 1 day మిస్ అయినా మీరు చాలా లాస్ అవ్వాల్సి ఉంటుంది. అందుకు డైలీ మ్యాథమెటిక్స్ క్లాస్ అవని ఏదైనా షెడ్యూల్ ఇచ్చామంటే షెడ్యూల్ తప్పకుండా పాటించాలి. ఒకవేళ మీరు మిస్ అయితే రికార్డింగ్ సెషన్ ఉంటుంది, చూడండి, ప్రాబ్లం ఏం లేదు. ఒకవేళ లేదు సెషన్ మీకు కనిపించకపోతే నాకు మెసేజ్ చేసినా నేను మీకు రెస్పాండ్ అయ్యి మీకు ప్రాపర్ ఇదనేది ఇస్తాం. సో ఇప్పుడు ఏదైతే సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేశానో సిలబస్కి ఈచ్ టీచర్ ఉంటారు. ఎవరు టాపిక్స్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అంటే ఎవరి టాపిక్స్ వాళ్ళు టీచ్ చేస్తారు. సో దాన్ని తగ్గట్టుగా మనం ఫాలో అయ్యి వెళ్తాం అన్నమాట. ఓకేనా? థ్యాంక్ యూ టు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్. జై హింద్ సార్. జై హింద్.